సార్ ఇప్పుడు తెలంగాణలో రైతులు చాలా సస్యశ్యామలంగా బతుకుతున్నారు. మీరన్ను మీకు సంబంధించినంత వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని, మేడిగడ్డ ప్రాజెక్ట్ గాని రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. సాగు, తాగునీటికి కూడా. కానీ అలాంటి ప్రాజెక్టుల పైన రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం కేసీఆర్ ఖజానా నింపుకోవడానికి మాత్రమే అనేసి. ఈ కామెంట్స్ పైన మీరేమంటారు? యాహ్! ఈ పిల్లర్ల గురించి అడుగుతారని ఈ పిల్లర్లు ఎట్లాగో వింటాయని నేను అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే నాకు తెలిసిన 4 పిల్లర్లు వేరు. హ్మ్. మీడియా, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్ అంతే కదా! హ్మ్. హ్మ్. సో, ఈ పిల్లర్లు కూడా ఊగుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంటది ఈ మధ్య కాలంలో. హ్మ్. హ్మ్. ఇగ ఆ పిల్లర్లు ఓ ఊగినాయని చెప్పేసి బాగా ప్రచారమైంది. ఓకే. హ్మ్. ఇందులో 2 అంశాలు. ఒకటి రాజకీయ కోణం. రెండోది సాంకేతిక కోణం. హ్మ్. రాజకీయ కోణంలో ఏం మాట్లాడతారో మాట్లాడుకుందాం. సాంకేతిక కోణంలో తప్పనిసరిగా నేను మాట్లాడతాను. హ్మ్. ఇదంతా నాకు ఏమంటారు చూడు, కొట్టిన పిడ్డ ఏదో. హ్మ్. రాజకీయ కోణం. సరే, కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్ళ. ప్రాణహిత చేవెళ్ళ కింద ఇది ఎల్లంపల్లి నుంచి కిందికంతా ఉన్నాయి, అది వేరు. హ్మ్. మేము ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు, ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఏదో మాట దాస్తున్నాడు అనేది కాకుండా హ్మ్. వాస్తవాలు చెప్పుకోవాలి. చేసినప్పుడు మేమేమన్నామంటే ఈ రిజర్వాయర్ కెపాసిటీలు తగ్గించాలా, ఎత్తిపోతల నీళ్ళు కదా, అది ఏదో పొన్నాలన్నది కాదు, హ్మ్. హ్మ్. ఇంజనీర్లు అన్నదే. హ్మ్. హ్మ్. ఆ? అంటే అప్పుడు దాదాపు 40 టీఎంసీల కంటే తక్కువ ఉండ. హ్మ్. ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత దాన్ని 140 టీఎంసీలు చేశాడు. హ్మ్. స్టోరేజ్ నీళ్ళు ఉంటే మంచిది కదా, ఎప్పుడైనా అవును. వాడుకోవచ్చు. అవునవును. అంతే కదా. హ్మ్. ఇప్పుడు కాకతీయులు చెరువులు కట్టారు, ప్రతి సంవత్సరం వస్తున్నాయి నీళ్ళు, రావు కదా, వచ్చినప్పుడైనా వాడుకుంటారు కదా, అంతే అవును. కదా. స్టోర్ సో ఆ ఉంటుంది. ఆలోచనతో ఆయన పెద్దగా చేశాడు. ఇక్కడేంటి, మేడిగడ్డ, హ్మ్. ఈ కింద ఎల్లంపల్లి నుంచి కిందికి ఉంది. ఇది ఇది మేడిగడ్డ, అదే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ 3. హ్మ్. ఈ కంచెలు ఇదంతా ఇగో, ఇదంతా పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. హ్మ్. ఈ కెనాల్స్, పైప్ లైన్స్, పంపింగు, ఇదంతా ఇదంతా పక్కకు పోయింది. ఆ? ఈ మేడిగడ్డ, మేడిగడ్డ, మేడిగడ్డ ఏంది, 4 పిల్లర్లు 3 పిల్లర్లు ఏదో కింద భూగర్భంలో ఉంది అని. ఇది ఈ రాజకీయ కోణం కాదు, సాంకేతిక కోణం. హ్మ్. రాజకీయ కోణంలో ఏమంటున్నారు, ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు ఇదైపోతే మొత్తం ప్రాజెక్టు పోయింది అనే మాట చెప్పుకుంటూ హ్మ్. 80,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ మొత్తం దీనికైతే, దీని అంతటికైతే అయిపోయింది, ప్రాజెక్టు పోయింది, ప్రాజెక్టు పోయింది. 80,000 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నారని. హ్మ్. ఎవరు? ఇక్కడ తెలివిన వాళ్ళు, ఇక్కడ తెలివి లేని వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ చేత అనిపించడు. హ్మ్. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే మీడియాలో వస్తుంది కదమ్మా. హ్మ్. ఆ? నమ్మడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. మొదలు వీళ్ళకి తెలియదు, తెలియని వాళ్ళు వాళ్ళకంటారు. ఒకటి, ఆ ప్రభుత్వంలో అప్పుడు మొట్టమొదట్లో చేసినప్పుడు అది కూడా వాళ్ళు కూడా ఇంజనీర్లు చేశారు, హ్మ్. ఎక్కువ ఉండాలని పెట్టారు. అప్పుడేమన్నారు, ఈయన గొప్ప ఇంజనీర్, ఆయనకి ఏం తెలుసు అన్నారు. నేను ఇవాళ 4 పిల్లర్లు పోతే 6 సంవత్సరాలు ఉంటే అత్యంత ఎక్కువ ప్రవాహం గత 5 సంవత్సరాల్లో వచ్చి తట్టుకున్నప్పటికీ కూడా పోతే హ్మ్. వీళ్ళు ఏం ఇంజనీర్లు మొత్తం ప్రాజెక్ట్ పోయిందని చెప్పడానికి. దీని కాస్ట్ ఎంతో తెలుసా, 1839 కోట్లు. హ్మ్. ఎక్కడైతే 4 పిల్లర్లు ఇదైనా భూగర్భంలో వచ్చేది. హ్మ్. తర్వాత ఈ 3 హ్మ్. గరాజులు, మా బరాజులు 5,000 కోట్లే. 1839 కోట్లలో హ్మ్. చేసింది 1,00,000 కోట్లు తినడం చెప్పడం ఒక బుద్ధి తక్కువ, లేదు మొత్తం ప్రాజెక్టే పోయిందని చెప్పడం మరో తప్పు. హ్మ్. తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవడం రాజకీయ కోణం. హ్మ్. తెలివిలేనితనం. హ్మ్. వాస్తవాలు ఆలోచించాలి. ఓకే. హ్మ్. ఇంకా రెండోది, ఎవరమ్మా ఇది చేసింది, పొన్నాల లక్ష్మి కట్టాడా, కేసీఆర్ కట్టాడా, లేకుంటే రేవంత్ రెడ్డి కట్టాడా, ఎవరు? ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో. హ్మ్. వాట్ ఈజ్ ఎల్ఎన్టీ? ప్రపంచంలో ఒక పేరునిన్న నిర్మాణ సంస్థ, హ్మ్. దేశంలో నంబర్ 1 నిర్మాణ సంస్థ. ఏమన్నా ఉండాలి ఆలోచన. వాళ్ళు చేసిన దాంట్లో జరిగింది ఇది. జరిగితే వాళ్ళు చెడిపోవాలని కడతారా? క్రెడిబిలిటీ లేదా కంపెనీకి? నువ్వు నేనెవరయ్యా వాళ్ళే చెప్పాలా? హ్మ్. అవునా?
మనం ఏది తెలియకున్నా మనం రాజకీయంలో మత్తుగా చెప్పినాం. 1839 కోట్ల దాంట్లో 140 పిల్లర్లు ఉంటే 4 పిల్లర్లకు ఇబ్బంది అయితే మొత్తం 80,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పడం ఒక తప్పు అయితే 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్య పరిస్థితులు ప్రచారాలు చేసేటువంటి వీళ్లకు గుణపాఠం ఏం కావాలి? చెప్పిస్తాం ప్రజలతో, తప్పనిసరి చెప్పిస్తాం. మూర్ఖులు వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేక, వాస్తవాలను ఫేస్ చేయలేక బురదలు రాసి దాటేటువంటి రాజకీయాలు చేస్తున్న ఈ పక్షాలకు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు వీరోచితులు, పోరాటాల గడ్డ, అన్యాయానికి దీనికి ఎదుర్కొన్న గడ్డ. కొద్దిగా ఆలస్యం కావచ్చు, సమయం పట్టవచ్చు, బట్ యూఆర్ అండర్ ఎస్టిమేటింగ్. You are underestimating the wisdom of the people. You are underestimating the reality of the situation. You are underestimating the, this thing. Your high-handedness, your ego cannot dictate, cannot prevail. It will never prevail. రామాయణంలో రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు ఎవరో తెలుసా? ప్రపంచంలో అత్యంత పెద్ద శివభక్తుడు, రికగ్నైజ్డ్ శివభక్తుడు. కానీ రావణాసురుని చరిత్ర రావణాసురుడే, రాముని చరిత్ర రాముందే. ఇది వాస్తవ చరిత్ర కదా. అవును, ఏది ఇప్పుడు ఈ మాట రేవంత్ రెడ్డి అన్నారు కదా. రేవంత్ రెడ్డే. వాస్తవాలే మిగిలిపోతాయి. నన్ను అంతకంటే ఏం చెప్పంటారు? ఇది ఆలోచించాల్సిన అవసరం. అందుకే సత్యమేవ జయతే అనే పదం ఎందుకు వచ్చింది? చివరికి సత్యం నిలుస్తుంది అని. అందులో మన దేశంలో మొదటి నుంచి అనుకుంటున్నాం. అన్ని రకాల మనుషులు వస్తారు పోతారు. ధర్మం నిలబడుతుంది అంటాం, సత్యం నిలబడుతుంది అంటాం. జ్ఞానం లేని వాళ్ళు చేసే కార్యక్రమాలు అంతకంటే నన్ను ఏమనమంటారమ్మా? దాంతో అదే నేను మొదలే అన్నాను, బురదలు రాయేసి దాటి తర్వాత అనుకునేవాళ్ళు. అట్లా పొన్నాల గారు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఐటీ అండ్ ఇరిగేషన్లో మంత్రిగా మీరు వర్క్ చేస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పండి సార్, ప్రజెంట్ మన రాష్ట్రంలో ఇరిగేషన్ అండ్ ఐటీ శాఖ ఎలాంటి అభివృద్ధులు పుంతలు తొక్కుతుందంటారు? ఇప్పుడు వైఎస్ 2 అంతేకాదు, ఇంకా చాలా వేసారు. ఫైనాన్సు, పవరు, ఎండోమెంట్సు, తర్వాత ఇదేంటిది ఫిషరీస్ కూడా చేసాం. విభిన్న కోణాల్లో పనిచేసాం. అయితే ఐటీ అండ్ ఇరిగేషన్ స్పెసిఫిక్గా అడిగారు. ఇరిగేషన్లో 86 ప్రాజెక్టులు తీసుకున్నాం. నదీ జలాల సమస్యలు లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. అదనంగా 4 ప్రాజెక్టులు కేసీఆర్ గారు ప్రారంభించారు. ఒకటి పాలమూరు రంగారెడ్డి, రెండోది ఈ 3 బరాజులు కాళేశ్వరం, 4వది తుపాకులగూడెం, 5వది భక్త రామదాస్. ఇవి పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏదేమైనా నీళ్లు అందించడం, నీళ్ళ లభ్యత అందజేయడం ఒక పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో గతంలో చేసినవి కంటిన్యూ అవుతున్నాయి. ఆయకట్టు డెవలప్ అవుతూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు కొత్త వాటిలో కూడా మొదలైంది. సో ఇది కంటిన్యూస్. ఎవరు వచ్చినా ఈ పని చేయాలి, తప్పదు. ఎందుకంటే మనకు అవార్డ్స్ ఉన్నాయి, టైం లిమిట్స్ ఉన్నాయి, ఇవి వచ్చాయి, ఇది కమిషన్స్. సో వాటికి అనుగుణంగా మన హక్కులు మనం కాపాడుకోవడం చేసే ప్రయత్నంలో మొదటిసారిగా ఈ 10 ఏళ్లలో కూడా అదే పని చేస్తున్నాం. ఇక అది ఇరిగేషన్ గురించి. ఇక రెండవది ఐటీ. సో ఐటీలో ఉన్నప్పుడు హైదరాబాద్ చారిత్రాత్మక అంటే జియోలాజికల్గా, భౌగోళికంగా ఇది మంచి సెంటర్ పాయింట్, టాలెంట్ ఉంది, దీన్ని వాడుకోవాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీ మనం పెద్ద ఎత్తున చేసాం. ఆ రోజు 2004లో దాదాపు 4-5 కోట్ల ఎక్స్పోర్ట్సే ఉండే, వచ్చే వరకు 60,000 కోట్లకి అయింది. ఇప్పుడు 60 నుంచి దాదాపు 3 లక్షల కోట్లకు పెరిగింది. సో అప్పుడు కూడా కొన్ని కంపెనీలు తీసుకురావడం జరిగింది, ఇప్పుడు కూడా తీసుకురావడం జరుగుతున్నది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ద రిజల్ట్స్ విల్ యాక్సిలరేట్ ది నాలెడ్జ్ అండ్ అపియరెన్స్, అంతే కదా. అయితే మనం ITIR అని దేశంలో మొదటిసారిగా దాదాపు 200 చదరపు దీంట్లో 3 ప్రాంతాలలో, ఇటు ఉప్పల్, శంషాబాద్ అండ్ ఇప్పుడున్న
హైటెక్ సిటీ ఏరియాలో పెద్దగా చేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వచ్చే 25 ఏళ్ళలో దాదాపు 70-71 లక్షల మందికి నేరుగా తర్వాత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాల అవకాశాలు 15 లక్షలు నేరుగా అనే ఉద్దేశంతో మనం ప్రాతిపదిక చేసి అది అప్రూవల్ చేయించే పనిలో అంతకుముందే చేసాం. కానీ కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని పక్క పడేసాడు, మాట్లాడడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మిగతా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఇది డెవలప్మెంట్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఏ ఒక్కరితోటో ఆగేది కాదు. వ్యక్తి మంచోడైతే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది, అవగాహన ఉన్న వాళ్ళైతే మరింత ఫాస్ట్గా అవుతుంది. కేటీఆర్ అవగాహన ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆ దిశలో పనిచేస్తున్నాడు. వద్దంటామా? రాజకీయ కోణంలో ఆలోచిస్తామా? సరే, ఏ మేరకు ఏమైంది అనేది ఒక అంశం. అయినా ఆ దిశలో పనిచేస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాల్సింది తప్ప మనం వివేదించాల్సిన అవసరం లేదు. అదే వండర్ఫుల్, జరుగుతాం, ఖచ్చితంగా జరుగుతుంది. అందులో లేదు ఏదో రాజకీయ కోణంలో ఇట్లా అట్లా అని ఎవరైనా మాట్లాడుతుంది రాజకీయ కోణమే, అంతే అవుతుంది. అదే ఇది కనుక 3 గంటల కరెంట్ అన్నట్టు మేధావులు అంటారు కదా. ఓకే, కాంగ్రెస్ అధిష్టానం నుంచి మీకు మళ్ళీ పిలుపు వచ్చింది అనేసి విన్నాం, దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? వాస్తవంగా నేను మొదలు ఖర్గే గారు 2 సార్లు కలిశాను. ఆయన బాగా ఏమనాలో ఫీల్ అయ్యాడు, ఇలా ఎందుకైంది అని రాశాడు. తర్వాత నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిశాను మొదలు, ఇట్లా పార్టీలో ఇలా జరుగుతున్నది అని. చూసి అక్కడిదక్కడే ఆ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పి నేను ఇచ్చిన లెటర్ చేసి దీని మీద వెంటనే అన్నాడు. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు అంతకంటే ఏం చేయగలుగుతారు, కిందికి పంపాలి కదా, మళ్ళీ ఫీడ్బ్యాక్ రావాలి కదా. సో ఈయన ఏం చేశాడు, నేను కలిసి మాట్లాడదామంటే 10 రోజుల దాకా కూడా అపాయింట్మెంట్ ఉంది. 10 రోజులు ఢిల్లీలో ఎవరు ఉన్నత స్థానంలో ఉండి వాస్తవాలు పైన తెలియకుండా చేసేవాళ్ళు. అందులో ఆయన అగ్రజుడేమో అయిపోయింది. సరే, జరిగింది. ఇప్పుడు ప్రశ్న దేనికి అంటే అధిష్టానం నుంచి మీకు పిలుపు వచ్చింది. ఎప్పుడైతే రాజీనామా చేశానో కొంత నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళకు దగ్గర ఉన్నవాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఆయనకు దగ్గరకు ఉన్నవాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేశారు, మాట్లాడతారు, క్షమించాలి అని చెప్పాను. ఇట్ ఈస్ టూ లేట్. నా ఆత్మాభిమానం ఇది గౌరవం లేదు, అవమాన పాలయ్యాను. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడడం మంచిది కాదేమో, క్షమించాలి అని చెప్పాను. ఇద్దరు కూడా 1-2 పేర్లు వద్దు, అదర్ టాప్ పీపుల్ ఒక దగ్గర నుంచి 3 పర్యాయాలు ప్రయత్నించారు, ఇంకో పర్యాయం నుంచి 2 పర్యాయాలు పనిచేశారు. నేను కాదని చెప్పాను. నా నిర్ణయం గౌరవం కోసం, నా నిర్ణయం సామాజిక కోణంలో అగ్రభాగాన ఉన్న వాళ్ళతో కలిశాను, అంతే. దట్స్ ఇట్. ఏదో ఎన్నికల కోసం బీసీ ముఖ్యమంత్రి అనేటోళ్ళు, అది నా విధానం కాదు. మనసులో ఉండాలి, చేయాలి, ఆ కోణంలో ఆలోచించగలగాలి. ఇబ్బందులు ఉంటాయి, ఈ ఇబ్బందులను అడ్డం పెట్టుకుని మోసం చేద్దాం అనుకుంటే ఎట్లా? మన హృదయంలో, మన మనసులో, మన ఆత్మలో క్లారిటీ ఉండాలి. నాకు ఆ క్లారిటీ ప్రత్యామ్నాయంగా ఎక్కడ కనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ రైట్ కైండ్ ఆఫ్ పర్సన్, రైట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. సరే, రాజకీయాలు వేరు ఉంటాయి, మళ్ళీ అది వేరు, బట్ దట్స్ నాట్ మై పాయింట్.